ఓం ఈయన అంబర్ భీమవరం ఓపెన్ ఉందా అంటే అది సౌండ్ వస్తుంది. లేదమ్మా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. ఈరోజు మనం యోగ దర్శనంలోని సాధనా పాదంలో 7వ సూత్రము సుఖానుశయి రాగ అంటున్నాం. సుఖానుశయి రాగ ఎందుకంటే అవిద్య ఉండడం వలన చిత్తమున ఏకాగ్రత ఉండదు. అవిద్య వలనే జీవుడు దేహాదుల యందు బంధింపబడుతున్నాడు. అందుకనే అవిద్య అంటే ఏమిటో తెలుసుకున్నాము. అలాగే అవిద్యలోని విభాగమే అస్మిత. అస్మిత అంటే కూడా జడ పదార్థమును చేతనముగా భావించడం, చేతన పదార్థమును జడముగా. ఉదాహరణకి మనస్సు, బుద్ధి, ఏవైతే ఈ వ్యవహారాలు ఉంటాయో అవి ఆత్మ ప్రమేయం లేకుండా జరగవు. అయినప్పటికీ కూడా మనం వ్యవహారములో ఆత్మ కంటే కూడా మనస్సు, బుద్ధిని ఎక్కువ సంబోధిస్తూ ఉంటాము. అది అస్మిత అనే అవిద్య అని నిన్న తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు సుఖానుశయి రాగ అంట. ఏమన్నాడు? సుఖానుశయి రాగ అంటే సుఖము సర్వజీవులు కోరుతారు. భూమండలములోని సర్వజీవులు సుఖమునే కోరుతారు. కానీ ఆ సుఖము పట్ల ఇక మనం బానిసైపోయాం. ఉదాహరణకి ఏసీ రూమ్ లో పడుకోవడం అలవాటు అయిపోయింది మనకు. ఏసీ లేకుండా ఇక మనం ఉండలేము. ఎవరైనా యజ్ఞయాగాదులు క్రతువుల కోసం ఆహ్వానించిన ఈ చల్లటి వాతావరణానికి బానిసైపోయిన మనం, అమ్మో యజ్ఞమే, అది కూడా ఎండాకాలము, నేను శరీరంని తట్టుకోగలనా అని అంత శ్రేష్టమైన బృహత్ కార్యమును కూడా సుఖానికి బానిసైనందువలన దాన్ని మనం వదులుకోవడానికి సిద్ధమైపోతాం. అలాగే ధర్మము వల్ల వస్తున్న సుఖము కంటే ధనము వల్ల వచ్చే సుఖమే చాలా వేగముగా ఉంది. అందుకనే ధర్మాచరణ కంటే కూడా మనం ధనము ద్వారా వచ్చే సుఖాన్ని కోరుతూ ఉన్నాం. ఇది కూడా అజ్ఞానమే. అంటే శరీరములో ఏదైతే మనం సౌకర్యాలు తీసుకుంటున్నామో అటువంటి సౌకర్యాలు ఉంటేనే మనం ఏదైనా ఒక మంచి కార్యం చెయ్యాలనుకుంటున్నాం. అవి లేదు అంటే ఈ సుఖాన్ని మనం త్యజించడానికి ఇష్టపడతలేదు. అంటే ఆ యజ్ఞం దగ్గర కూర్చుంటే అమ్మ బాబోయ్, ఆ వేడి, ఆ చెమట నా వల్ల అవ్వదు, సిస్టమేటిక్ గా కూర్చోవాలి,
మౌనంగా కూర్చోవాలి, బుద్ధిని శుద్ధంగా పెట్టుకోవాలి, మనస్సుని అటు ఇటు పోనివ్వద్దు. ఈ విధమైనటువంటి వాతావరణాన్ని చూసి ముందు తీసుకున్న ఆ వికృతి సుఖానికి వ్యసనపరులమై ఈ మంచి కార్యాలని మనం వదిలేస్తూ ఉంటాం. అంటే మనకు రాగం ఏర్పడింది. కారులో వెళ్ళడం, ఏసీలో ఉండడం, రకరకాల పరస్సులు, రకరకాల ఆభరణాలను ప్రదర్శింపజేసుకోవడం, ఈ విధమైన జీవనము నుండి, ఈ విధమైన సంస్కారాల నుండి, ఈ విధమైనటువంటి స్మృతుల నుండి తపస్సు మార్గానికి వెళ్ళడము మనం ఇష్టపడడం లేదు. అంటే ఈ సుఖాలు శాశ్వతము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనం సంపాదించుకున్నాం, మరణ పర్యంతం మనతోనే ఉంటవి అనేది మనకు అర్థమైపోయింది. అంటే మనం ఆత్మను నిత్యముగా మర్చిపోయాం. అసలు మరణం అనే పదాన్ని కూడా మనం మర్చిపోతాం. అంతే, ఆ ధనము వల్ల ఆ వస్తున్న సౌకర్యాలను చూసి అనుభవిస్తూ ఉన్నాం. వివేకము లేదు, చింతన లేదు, మననము లేదు. అంతే, ఆ సౌకర్యం ఉంది, చాలు. ఇంకా ఈ విధంగా మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కానీ ఎప్పుడూ ఆలోచించము, నేనిప్పుడు ఈ ధనముతో సంబంధించిన సౌకర్యాన్ని ఈ దేహములో అనుభవిస్తున్నాను. ఆ ధనం మనమే కష్టపడ్డాం, మనమే కూడబెట్టుకున్నాం. సరే, అదంతా మంచిది, ఎవరు కాదన్నారు. కానీ ధర్మ కార్యాలని ఇష్టపడడం లేదే. ఎందుకంటే అవి తపస్సుతో కూడుకున్నవి, మర్యాదతో కూడుకున్నవి, శ్రద్ధతో ఇమిడి ఉన్నవి. అంత సామర్థ్యాన్ని మనం కోల్పోయి ఈ వస్తు పదార్థ సుఖాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. తెలియకుండానే వార్ధక్యం వచ్చేసింది, ముసలితనం వచ్చేసింది. తిన్న పదార్థం జీర్ణం అవ్వదు. కొన్ని కిలోమీటర్లు నడిచిన ఈ పాదములు ఇవాళ 2 అడుగులేస్తే నొప్పిగా ఉంది. ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువసేపు వంగలేము, పడుకోలేము. ఈ క్షీణ స్థితిని మనం చూసాం. వార్ధక్యం కూడా వచ్చేసింది, ముసలితనం వచ్చింది, ఇంకా వెళ్ళిపోతున్నాం ఈ లోకం నుంచి. మరి అప్పుడు ఆ సంపదలు ఏమైపోయినవి? భగవంతుడు అయితే మోక్షాన్ని కోరుకోండి, లేదా మోక్ష పర్యంతము సుఖముగా ఉండే కర్మలు చేయమన్నాడు. దానికి కుర్వన్న వేహ కర్మాని అంటారు. ఈ మానవ దేహములో ఉన్నంత వరకు నీవు కర్మలను గమనించాలి, స్వభావాన్ని గమనించాలి, అవిద్యను కూడా తెలుసుకోవాలి. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది జడము, ఏది చేతనము, ఈ దేహములో ఎవరు యజమాని, ఈ ఇంద్రియాలకు ఎవరు ప్రేరణ ఇస్తున్నారు, ఇదంతా కూడా నీవు గమనించుకోవాలి. గమనించుకొని మంచి పనులు చెయ్యాలి అంటాడు పరమాత్ముడు. కానీ దాన్ని మనమంతా ఏం చేస్తాము? పక్కన పెట్టేస్తాం. ఒక్క నిమిషం. ఇది మనం గమనించుకోవాలి. కానీ మనం ఎంత భ్రమలో ఉన్నామంటే
ఎవరైనా మరణించినప్పుడు కాస్త బాధపడతాం, బాధపడమని కాదు. అతి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటే రోధిస్తాం. అంతేకాని ఒకసారి శబ్దంతో అనేస్తాం, నేను కూడా ఏమైనా ఇక్కడ శాశ్వతంగా ఉంటానా, ఈ జీవితం ఏమైనా శాశ్వతంగా ఉంటదా, మనం ఉందామనుకున్న పరమాత్ముడు ఉండనిస్తాడా? ఇవన్నీ మనం శబ్దశాస్త్రంతో అంటే వాక్కుతోనైతే ఈ పదాలన్నింటినీ మనం తరచూ పూసలు రాలుతున్నట్టుగా ఈ పదాలను మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ బుద్ధిలో ఆ విధమైన స్వీకరణ లేదు. లేదు గనకనే మనం తపస్విగా జీవితం గడపడం లేదు, జాగ్రత్తగా జీవితాన్ని గడుపుకోవడం లేదు, ఆలోచించి ఈ జీవితాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. కేవలం అలా జీవిస్తున్నాం అంతే. ఇక్కడ అదే అంటాడు, ఈ సుఖమును తీసుకునే అలవాటుకి మనం పడిపోతే అది రాగంలోకి వెళ్ళిపోతుంది. అమ్మో, నేను ఎండాకాలం ఉన్నన్ని రోజులు ఆ వేడిని నేను భరించలేను గనక నేను ఇంకా యజ్ఞయాగాది క్రతువులను చేయించను, అటువంటి స్థలాలకు వెళ్ళను. ఈ విధంగా మనని మనం ఆ వాతావరణములో ఇంట్లో ఉన్న సౌకర్యానికి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఉన్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుఖం మీద మనకు ఆసక్తి పెరిగిపోయింది, రాగం పెరిగిపోయింది. మేము ఇలా ఉంటేనే వస్తాం, ఇలా ఉంటేనే మేము రాగలుగుతాం. ఇది ఆత్మ కళ్యాణానికి అడ్డుగా నిలబడింది అంటాడు. ఇక మనలో తపస్సు చేసుకునే శక్తిని మనం కోల్పోయాం, శుభకార్యాలను చేసే శక్తిని కోల్పోతున్నాం, ఆత్మ విచారణ చేసే శక్తిని కోల్పోతున్నాం. ఎందుకంటే మనం ఒక తపస్వి అయిన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు ఒక చైతన్య తత్వం ఏర్పడేది. ఈరోజు అన్ని సౌకర్యాలు మన చుట్టూ ఉన్నవి. ఇంకా ఇందులో మీరు గమనించుకోండి, ఈనాడు జీవన విధానములో మనం ఒక్కరమే కాదు, కోటాన కోట్ల మానవీయ జనాభా సంఖ్యను మీరు చూస్తే ప్రతి ఒక్కరూ శరీరం వరకే సీమితం అవుతున్నారు. మరణం తర్వాత మళ్ళీ పుడతామా అనేది స్వీకరించే స్థితిలో మనం లేవు. ఆ విధంగా ఈ శరీరములో అవ్యక్తంగా ఉన్న దుఃఖాలు అధికంగా ఉన్నవి. అవి ఎప్పుడైనా అకస్మాత్తుగా ఎదురుపడ్డాయి అనుకోండి, ఇక మన పాదాల కింద భూమి ఉండదు, వణుకొస్తుంది. అరే, నేను యోగా చేసిన, ప్రాణాయామం చేసినను, దాన ధర్మాలు చేసిన, మంచిగా జీవించిన, ఇంకా మంచి పనులు చేద్దాం అనుకున్నా, కానీ ఇలా విఘ్నం కలిగిందేంటి? అక్కడ దేవుణ్ణే వందల దోషిగా పెడతాం మనం. కానీ ఋషులు పరమాత్ముని ఒక వైజ్ఞానికుడుగా, పరమాత్ముని ఒక నిర్ణాయకుడుగా, పరమాత్ముని గీరవాణి ఉపదేశకుడుగా, సృష్టి స్థితి లయకర్తకారుడుగానే చూసుకుంటారు పరమాత్ముని వైజ్ఞానికులందరూ, ఆధ్యాత్మిక వైజ్ఞానికులు. కానీ మనమంతా భౌతికవాదులము. పరమాత్ముడు మన మాట వింటే మనకు ఆయన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనం అనుకున్న కోరికలను నెరవేరుస్తే ఆయన మీద మనకు ప్రేమ ఎక్కువ ఉంటుంది.
కానీ ఆయన మన పట్ల నిర్ణాయకుడుగా ఉన్నా, మన కోరికలు తీర్చకపోయినా మనం పరమాత్మని పట్ల ప్రీతిని కానీ శ్రద్ధని కానీ పెంచుకో. సుఖము కూడా ఒక రకమైన అవిద్యనే. ఆ సుఖంని మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటాం మనం. నాకు అదే సుఖం కావాలి, అదే సుఖం కావాలి. కానీ ఈ ప్రపంచంలో ఏ సౌకర్యమైనా శాశ్వతంగా ఉండదు. మీరు ఒక మంచి ఫోన్ కొనుక్కుంటారు, దాంట్లో ఆప్షన్ చాలా ఉన్నవి. ముందు ఫోన్ కంటే ఈ ఫోన్ చాలా బాగుంది, స్టోరేజ్ ఎక్కువ చేసుకోగలుగుతున్నామని అనుకుంటున్నా. అది 6 మాసాలకి ఆ ఫోన్ మీకు సతాయిస్తే ఈ ఫోన్ ఒక 2 years వరకు వచ్చింది. కానీ దీంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయా లేవా? ఉన్నవి అని అనేస్తున్నాం అంతే. తెలుసుకుంటున్నామా అంటున్నామా? తెలుసుకుంటున్నాం. ఓకే, అర్థమైందా? అందుకనే ఎప్పుడైతే సుఖానికి బాధకాలు వస్తాయో ఆ బాధకాలను చూసి మనం మంచి పనులు చేయకుండా ఆగిపోతాము. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. వేసవికాల శిబిరాలు, సమాజంలో ఏసీ ఉండదు, సౌండ్ వచ్చే ఫ్యాన్లు ఉంటవి. ఇంట్లో అయితే మంచం ఉంది, ఏసీ ఉంది. నిజం చెప్పండి, దేన్ని ఇష్టపడతాం మనం? ఇంట్లో ఉన్నానే ఇష్టపడతాం మాతాజీ. అర్థమైందా? ఈ రోజులైతే యూట్యూబ్ లో కూడా ఉంది. మనం ఆ వ్యవస్థాపకులు కూడా చెప్పేస్తాం, అక్కయ్య నేను రాలేకపోతున్నాను, యూట్యూబ్ లో రికార్డ్ చేస్తున్నారా, రికార్డ్ చేస్తే మాకు పంపిస్తారా అనే. ఆ సుఖమునకు సాధనాలని వెతుక్కుంటాం గాని దాన్ని వదులుకొని బయటకు వెళ్ళడానికి మనం ఇష్టం పడడం లేదు. దీనివల్ల కూడా అవిద్య ఉత్తరోత్తరం పెరిగిపోతుంది అని అంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.